ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతయు విశేషమైన కృపణ దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు పలుసార్లు ఆనందించండి, ఆనందించండి, ప్రభునందు ఆనందించండి అనే మాటలు దైవ సేవకుని నోట మనం వింటూ ఉంటాము. లోకం కలిగించే ఆనందం వేరు, దేవుడు అనుగ్రహించే ఆనందం వేరు. లోకము అనుగ్రహించే ఆనందం, సంతోషం తాత్కాలికమైనదిగాను క్షణికమైనదిగా కనిపిస్తుంది. దేవుని మూలముగా కలిగే ఆనందం ఎలాంటి బడబాగ్నిలోనైనా మనలను వీడువక మనకు వెన్నంటి నడుస్తుంది. ఏ స్థితిగతుల మధ్యలోనైనా ఆనందంగా బ్రతికే బ్రతుకుని ప్రసాదిస్తుంది. మరి ప్రభువులో మనకు కలిగే ఆనందం ఎప్పుడు కలుగుతుంది, ఎలాంటి అనుభవాలలో మనం చవి చూడగలుగుతాము అనే విషయానికి వస్తే, పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 126వ కీర్తన 6వ చరణంలో మనం చదివితే, పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ ఒక పిడికెడు విత్తనాలు అంటే చాలా కొంచెం కదండి. ఈ పిడికెడు విత్తనాలు ఒక మోపైన ఆశీర్వాదాన్ని కలుగు చేయాలంటే ఈ పిడికెడు విత్తనాలు చేతబట్టుకొని ఏడ్చుచూ పోవువాడు అంటే, ఈ వాక్యంలో మనం గమనించవలసింది ఏంటంటే, దేవుని మీద ఆధారపడి కన్నీటి ప్రార్థనతో దేవునికి మొరపెట్టుకొని ఆయన సహాయ సహకారాలు పొందుకొని ఒక పిడికెడు విత్తనాలే మనం విత్తినప్పటికీ కూడా ఆయన మనల్ని సంతోషగానములతో పనులు కోసుకునేటట్లు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. అందులో మనకు ఒక ఆనందం, సంతోషం కలుగుతుందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనం ఏం చేస్తాము, ఈ పిడికెడు విత్తనాలు చూడగానే ఇవి దేనికి పనికొస్తాయి, ఇది దేనికి అక్కరకు వస్తాయి, దీంతో ఏం చేయాలి, ఇది దీంతో ఏ అక్కర తీరుతుంది అనే అవిశ్వాసపు పునాది మనం వేసుకుంటామండి. ఈ కొద్ది దానిలో విస్తారమైన ఆశీర్వాదాన్ని ఆయన కలుగు చేయగలడు, ఒక గొప్ప దీవెన ఆయన ప్రసాదించగలిగిన వాడు అనే విశ్వాసపు మార్గంలోనికి మనం వెళ్ళలేమండి. పరిశుద్ధ గ్రంథంలో చాలా వాక్యాలు ఈ వాక్యం ఎదుట మనకు కనబడతాయండి. 5,000 మంది పురుషులు ఉన్నారు. 5,000 మంది పురుషులకు అలాగే స్త్రీలకు పిల్లలకి ఆహారాన్ని పంచడానికి ఆయన చేతిలో ఎన్ని కావాల్సి వచ్చింది? ఇవన్నీ మన ఎదుట ఉన్న వాక్యం కాదా? మనల్ని వెనుతట్టే వాక్యాలు కాదా? అంతమంది గొప్ప జన సమూహానికి ఆకలి తీర్చడానికి 5 రొట్టెలు 2 చిన్ని చేపలు, కొంచెమే. ఆ కొంచెంలో ఆయన చేసింది ఏంటి అనంటే, ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేశాడు, వాటిని విరిచి పంచడం ప్రారంభించాడు. ప్రియులారా, ఈ విశ్వాసంలోని విజయం దాచబడి ఉందండి. ఏదో మనకు గొప్పవి కావాల్సిన అవసరం లేదు. కొంచెంలోనే, ఆ కొంచెంలోనే మనం గనక కన్నీళ్లతో విత్తగలిగితే, ప్రార్థించగలిగితే, మొరపెట్టుకోగలిగితే, దేవుని మీద ఆధారపడగలిగితే, ఆ కొంచెంలోనే గొప్ప దీవెన దాచబడి ఉంది. మనం మర్చిపోకూడదండి. దైవజనుడు మోకాళ్ళ మధ్యలో తలపెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఆ పనివానికి చెప్పంపించాడు, ఆ మెరక ఎక్కి, ఆ పర్వతం ఎక్కి నీవు చూడు, నీకేమైనా కనబడుతుందేమో అన్నాడు. వెళ్ళి చూస్తే అక్కడ ఏమి లేదండి. 7 మార్లు విశ్వాసంతో దైవజనుడు ప్రార్థన చేశాడు. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, అరచేతి అంత మేఘం కనిపించిందంటండి. మనం గనకైతే ఉన్న ఆశలు కూడా అడియాసలుగా అయిపోయి ఉండేవి, నిరుత్సాహపడిపోయి ఉండే వాళ్ళమి. అరచేతి అంత మేఘమా ఇంత ప్రార్థనకి? మోకాళ్ళ మధ్యలో తలబెట్టుకొని కన్నీళ్లు కార్చి మొరపెట్టి ఉపవాసం ఉండి ఇన్ని దినాలుగా నేను మొరపెడుతుంటే అరచేతి అంత మేఘమా దేనికి పనికొస్తుంది అని అవిశ్వాసంతో ఊగిపోయి ఉండే వాళ్ళమి. కానీ చరిత్ర మనకేం చెబుతుంది? ఆ అరచేతి అంత మేఘము మోపైన వర్షముగా కురిసిందట. నిజమే. ఆ కొంచెంలో గనక మనం
దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేయగలిగితే, నా ప్రియ సహోదరులారా, ఈరోజు మీ ఆధ్యాత్మికమైన జీవితంలో కానివ్వండి, లేక కుటుంబపరమైన జీవితంలో కానివ్వండి, మీ వ్యాపారాలు, వ్యవసాయాలు, ఉద్యోగాలు ఏమైనప్పటికీ కూడా అవి కొంచెమేనైనప్పటికీ దేవుని వాక్యాలు చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చండి. దైవజనుడు అయితే ఏమని అడిగాడు? మీ ఇంట్లో ఏముందమ్మా అని అడిగాడు. అయ్యా కొంచెం నూనె ఉందండి అని చెప్పింది. వెంటనే ఆ దైవజనుడు అన్నాడు, అలాగైతే ఆ కొంచెమే చాలు. దేవుడు విస్తరింప చేయడానికి, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, దేవుడు నిన్ను గొప్ప చేసి ఘనపరచడానికి, మోపైనటువంటి దీవెన నీ నెత్తి మీద పెట్టి ఊరేగించడానికి ఏదో గొప్ప గొప్ప అవసరమేమీ లేదండి, కొంచెమే చాలు. నా ప్రియమైన సహోదరులారా, ఆ కొంచెంలో విస్తారమైన సంతోషగానములు చేయుచు పనులు మోసుకొని వచ్చునట. పనులు ఇది పిడికడి విత్తనాలు చల్లినవాడు, కన్నీళ్లతో ఆ పని చేసినవాడు. ఈరోజు నేను మీతో చెప్పగలను, మీకున్న కొంచెమే అయినా దాని మీద ఆధారపడి దేవునిని నమ్ముకొని మీరు ఆ పని ప్రారంభించి చూడండి. ఇది ప్రారంభిస్తే జరుగుతుందా? అవిశ్వాసానికి తావివ్వవద్దు. ఈ కార్యం వల్ల సఫలమవుతుందా? అవిశ్వాసానికి తావివ్వవద్దు. నేను మాట్లాడితే జరుగుతుందా? అవిశ్వాసానికి తావివ్వవద్దు. కానీ విశ్వాస సహితంగా ప్రార్థనతో ప్రారంభించి చూడు, గొప్ప ఘన విజయం కలుగుతుందని చెప్పడానికి సందేహమేమీ కూడా లేదండి. నా ప్రియా దేవుని బిడ్డలారా, మరొక మాట కూడా నేను అపోస్తలుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం 3వ వాక్యంలోని మాట చదువుతానండి. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి ఫినేకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులందరికీ మహాసంతోషము కలుగచేసిరి. ఇక్కడ చూడండి, ఆ జరుగుతున్న పరిచర్యను గూర్చి దైవజనులు వాళ్ళకి వివరించినప్పుడు వాళ్ళందరూ కూడా మహాసంతోషంతో, ఆనందంతో వాళ్ళు గంతులు వేశారటండి. మహదానందంతో వాళ్ళు సంతోషాన్ని వ్యక్తపరిచారంట. దేనికి అనంటే, ఆ జరుగుతున్న పరిచర్య, అనేకులు అన్యజనులు ప్రభు వైపు తిరుగుతున్నారు. వాళ్ళ పరిచర్య సఫలమైంది, వాళ్ళ కార్యం సఫలమైంది, సార్థకమైంది. వాళ్ళు వెళుతున్న ప్రతి చోట కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. అనేకులు ప్రభుని విశ్వసించి ప్రభు కౌగిలికి, ప్రభు యొక్క రెక్కల నీడకి వాళ్ళు పరిగెత్తుకొని వస్తున్నారు. ఆ పరిచర్యను చూసి వాళ్ళు ఆనందిస్తున్నారు. నేను ఒక మాట చెప్తాను, ప్రభు దగ్గర మనం ఎన్నో పొందుకుంటుంటాం కదా. ఆయుష్ పొందుకుంటుంటాము, ఆరోగ్యాన్ని పొందుకుంటుంటాము, ఇంకా అవసరతలన్నీ ఆయన దగ్గర తీర్చుకుంటుంటాం. ప్రియులారా, నేను ఒక మాట చెప్తాను, ఆ పొందుకొనిన వాటి యందు ఏనాడైనా మనం సంతోషంగా ఆనందంగా గంతులు వేయగలుగుతున్నామండి? పొందుకున్న వాటిని పక్కన పెట్టి ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో రావాలి, ఇంకా ఏదో మనకు తేవాలి అన్నట్లుగా అనేకమైన వాటి మీద దృష్టి నిలిపి పొందుకొనిన వాటి యందు సంతోషించలేకపోతున్నామండి. మన బలహీనత కాదంటారా? మనలో ఉన్న లోటు కాదంటారండి? ప్రతి దినము ఆయనకి ఎన్ని కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి? ప్రతి దినము ఆయన సన్నిధిలో ఎంత ఆయనను ఆరాధించి మహిమపరిచి గణపరచాలి? ఎందుకంటే కావలసిన సమస్తాన్ని సమృద్ధిగా ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. లోకం ఈ రోజున గడగడలాడిపోతుంది. ప్రపంచ దేశాలు ఈ రోజున గుండెను గుప్పిట్లో పెట్టుకుని గడగడలాడిపోతున్నాయి. కానీ ఈ రోజున మనకిచ్చిన ఆయుష్, ఆరోగ్యం, ఆనందం, సంతోషం, సమాధానం, సమృద్ధి ఇవన్నీ ఎంత ఘనమైనవండి. కనుక పొందుకొనిన వాటి నిమిత్తమై, లేక జరుగుతున్న ఆశ్చర్యమైన కార్యాల నిమిత్తమై, ప్రభు చేస్తున్న మహత్తరమైన కార్యముల నిమిత్తమై మనం సంతోషించాలండి. సంతోషించవలసిన వాటిని పక్కన పెట్టి నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అంత లేదు, నాకు ఇంత లేదు, ఇలాంటివి అనవసరమైన వాటి మీద మన దృష్టిని మనం ఉంచకూడదండి. చూడండి, ప్రభు వాళ్ళ ఎదుట ఉండి వాళ్ళ ముందు నడిచి ప్రభు చేసే ఆశ్చర్యమైన కార్యాలు వాళ్ళు మర్చిపోలేదండి. కొంతమందికి ఎంత చేసిన ఆఖరిలో వాళ్ళు అనే మాట ఏంటంటే, చేశాడులేండి, ఆ ఎదుటోళ్ళు చూడు ఎంత గొప్ప కార్యం చేశాడు, చూశారండి, చేశాడులేండి, మా వెనకింటి వాళ్ళకి చూడండి 2 స్థలాలు కొన్నారు వాళ్ళు, ఆ ముందుంటి వాళ్ళు 2 కార్లు కొన్నారు, ఆ పక్కింటి వాళ్ళు 2 ఇండ్లు కొన్నారు, ఇగో ఇవ్వండి. అంతేకాని మనకి ఎంత చేశాడు ఆయన, ఎన్ని ఉపకారాలు, ఎన్ని మేలులు చేశాడు, ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని, ఎందరికో లేని గొప్ప ధన్యతను ప్రభు మనకు ప్రసాదించాడు. వాటి యందు మనం సంతోషించగలగాలి, ఆనందించగలగాలి. ఎప్పుడైతే ప్రభు మన ఎడల చేసే వాటిని దృష్టించగలుగుతామో, వాటిని గమనించగలుగుతామో, అందులో మనం సంతోషించగలుగుతామండి. నా ప్రియమైన సహోదరులారా, ఎప్పుడు కూడా మనము
దేవుడు పక్షపాతంతో చూస్తున్నాడని కానీ, ప్రభు మనల్ని శోధిస్తున్నాడని కానీ, నాకు శ్రమలు వచ్చేసాయని కానీ మనం సణుగులు గొణుగులతో దేవునికి దూరం కాకూడదండి. ఒక శ్రమే కలిగినా అది మన ప్రయోజనం కొరకు. వాక్యం చెప్తుందండి, నీ అవసరతను బట్టి, అవసరమును బట్టి 10 దినములు శ్రమ కలుగును అని వాక్యం చెప్తుంది. శ్రమ కూడా మనకు మేలేనండి. ప్రభు మనకెప్పుడు కీడు చేయడు, ప్రభు ఎప్పుడు మనల్ని దూరం చేసుకోడు, ప్రభు మనల్ని ఎప్పుడు శిక్షించడు, కానీ ఆయన ప్రేమిస్తాడు. ఆయన గద్దించినప్పటికీ ప్రేమ కలిగిన గద్దింపు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, తెస్సలోనికైలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వాక్యం అండి. ఏలైనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. చూడండి, వాళ్ళ ఆనందం ఆస్తులు, అంతస్తులు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, కార్లు, విమానాలు, మరొకటి కాదండి. విలువైన ఆత్మల్ని ప్రభు కొరకు సంపాదించారు. ఈ విలువైన ఆత్మలను బట్టి వాళ్ళ ఆనందం ఏంటంటే, మా ఆనందము మీరే, మా కిరీటమైనను మీరే. నిజమే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం రక్షించబడడం మాత్రమే కాకుండా ఈ మన రక్షణను బట్టి అనేకులను మనము ప్రభు దగ్గరికి నడిపిస్తే, ప్రభు దగ్గరికి మనం గనక వాళ్ళని ఆకర్షించిన వారమైతే అది మనకు ఆనందం అండి. మన డబ్బు మనకో, మన ఇల్లు మనకో, మన ఆస్తి మనకో, మనకు కలిగినదంతా మనకో, మన పిల్లలకి కాదు. మన దీవెనను బట్టి, మన ఆశీర్వాదాన్ని బట్టి, మన యొక్క దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి అనేకులను మనం సిలువు వైపు ఆకర్షించాలి, ప్రభు వైపు ఆకర్షించాలి, ప్రభు వైపు నడిపించాలండి. ఇది ప్రతి క్రైస్తవుని గురుతర బాధ్యత. ఏదో ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చాడు, పిల్లలు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు కనుక ఆదివారం వెళ్ళి సంద వేసేసి సప్పలు కొట్టేసి వచ్చేద్దాం అని అనుకుంటే కాదు. మనం అనేకులను ప్రభు వైపు ఆకర్షించగలిగితే, అనేకులను ప్రభు వైపు నడిపించగలిగితే అందులో ఉంది సంతోషం, అందులో ఉంది ఆనందం. ఎందుకంటే వాళ్ళు ప్రభు మనకు అనుగ్రహించే కిరీటంలో రత్నాలు ముత్యాలుగా కనబడతారట. అది చెప్పసక్యము కానీ ఆనందం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క ప్రశ్న నేను మిమ్మల్ని విశాలమైన హృదయంతో అడుగుతున్నాను. నీ ద్వారా ఎవరైనా దేవుని సన్నిధికి నడిపింపబడ్డారా? ఈరోజు ఒక్క ప్రశ్న వేసుకో. నువ్వు రక్షింపబడి ఎంత సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాలు అయ్యాయి? ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించారు? నీ బాధ్యత ఎంతవరకు నెరవేర్చారు? మీ కర్తవ్యం ఎంతవరకు మీరు నెరవేర్చి అందులో సంతోషించగలుగుతున్నారనే ప్రశ్నకి మీకు మీరుగా సమాధానం చెప్పాలండి. లేఖనాల్లో మనం గమనిస్తే ఆయన దగ్గర మేలులు పొందిన వాళ్ళు ఊరికనే కూర్చోలేదండి. వాళ్ళు పట్టణంలోనికి వెళ్ళారు, వాళ్ళు గ్రామాలలోనికి వెళ్ళారు. ఆయన చేసిన ఉపకారాలు, మేలులు వాళ్ళు అనర్గళంగా ప్రకటించగలిగారు. ఎన్ని ఆటంకాలు వచ్చాయో, ఎన్ని అవరోధాలు వచ్చాయో, ఎన్ని ఇబ్బందులు వచ్చాయో అయినా వాళ్ళు లెక్క చేయలేదండి. ఎందుకంటే అందులో ఉన్న సంతోషం అలాంటిదండి. ప్రభు యొద్దకు అనేకులను నడిపించినప్పుడు కలిగే సంతోషం ఎనలేనిది, గొప్పది. కోట్ల రూపాయలు సంపాదించుకొని నా ఆనందం కంటే ప్రభు దగ్గరికి 10 ఆత్మలు నడిపించినప్పుడు, 10 మందిని ప్రభు సన్నిధికి నడిపించినప్పుడు కలిగే ఆనందం మీరు అనుభవించి చూడండి. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఇదిగో ఈ రోజున మనం ఆనందించాలి, సంతోషించాలంటే ఏ విషయాల్లో మనం ఆనందించి సంతోషించగలగాలనో ఇక్కడ 3 విషయాలు నేను చెప్తూ వచ్చాను. ఒకటి, పిడికడి విత్తనాల్ని కన్నీళ్లతో విత్తినవాడు సంతోషగానాలతో పంట కోస్తాడట. రెండవది, వాళ్ళు దేవుని పరిచర్య చేస్తున్నారు, వాళ్ళ వెంట ప్రభువుని చేసే గొప్ప కార్యాలు చూచి, ఆశ్చర్యమైన కార్యాలు చూచి వాళ్ళు ఆనందిస్తూ సంతోషించడం ప్రారంభించారట. 3వ వాక్యంలో మనం గమనించినప్పుడు అనేకులు ప్రభు దగ్గరికి వచ్చారు, ప్రభు దగ్గరికి నడిపించారు, వాళ్ళని బట్టి అనేకులు ఆకర్షించబడ్డారు, వాళ్ళని బట్టి వాళ్ళు ఆనందించగలిగారట. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఇలాంటి అనుభవాలు మనలో ఉన్నాయా లేవా అని పరీక్షించుకోవాలి. వీటి యందు ఆనందించగలిగినటువంటి అనుభవం మనకు కావాలి. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించేటట్లు మనం ప్రార్థన చేసుకుందామండి. తలలు వంచండి, కళ్ళు వేయండి. ఆశ్చర్యకరుడ, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు గొప్ప దేవుడు నాయనా. ఇదిగో మేము మీ యందు ఆనందించడానికి, మీ యందు సంతోషించడానికి మాకు కావలసిన అనుభవాలేంటో కొన్నింటిని మేము ధ్యానించగలిగాం. నిజమే నైనా, పిడికడి విత్తనాలు మాకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు, మీరు చేసే గొప్ప కార్యాలు తలంచినప్పుడు మాకు ఆనందం కలుగుతుంది. నైనా, మీ నామాన అనేకులను ప్రభు మీ సిలువ వైపు మేము నడిపించినప్పుడు అది ఎక్కడ ఎనలేని ఆనందం కలుగుతుంది. అలాంటి ఆనందం, అలాంటి సంతోషం మాకు మీరు ప్రసాదించారు. అందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను.
ప్రభువా, ఈ శుభ సమయంలో మేము మీ యందు మరొకసారి ఆనందించి సంతోషించి గంతులు వేయడానికి మీరు మాకు అనుగ్రహించిన విశేషమైన కృప, అనుదిన కృప కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మీ సన్నిధి మీ బిడ్డలకు నిత్యము తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు సన్నిధి మీకు తోడై ఉండును గాక. ఈ దినమంతయు విశేషమైన కృప సమృద్ధిగా నా దేవుడు మీకు అనుగ్రహించి ఆనందగానాలతో ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, మినిస్ట్రీస్.